తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేషమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లోని డయాలసిస్ పేషెంట్లకు వర్మ హాస్పిటల్లో గతంలో అందించే విధంగా అన్ని రకాల వైద్య సమస్యలకు ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కలిసిన భీమవరం పరిసర ప్రాంత డయాలసిస్ పేషెంట్లు వినతిపత్రం అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ పరిధిలోని అన్ని రకాల వైద్య సేవలు ఒకే హాస్పిటల్లో ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కోరారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డయాలసిస్ పేషెంట్లకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నిలిపేయడం కారణం చేత మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కలవటం జరిగింది. డయాలసిస్ పేషెంట్లు అందరం కలిసి ఆయన మా అందరికీ డయాలసిస్ చేయించి మిగతా సేవలన్నింటినీ అందరూ పునరుద్ధరించాలని ఆయన్ని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దానికి తగ్గట్టుగా సానుకూలంగా స్పందించి మా అందరికీ కూడా డయాలసిస్ జరిగే విధంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి మా అందరికీ డయాలసిస్ చేయించున్నారు. అలాగే మిగతా సేవలు కూడా ఉన్నాయండి. మాకు ఆవేశం వచ్చిన వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చిన బెడ్కి 30,000 అడుగుతారండి. అవి కూడా కొంత మాకు ఇదే వర్మ హాస్పిటల్లోనే ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఆరోగ్యశ్రీ ఇప్పించమని మనస్ఫూర్తిగా ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అవన్నీ తప్పకుండా మేము చేసి పెడతాను, నేను మాట్లాడతానని మా అందరికీ హామీ ఇవ్వడం జరిగిందండి. అందుకు మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం పనికిరాదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తదితర వివరాల నమూనా పట్టికను కలెక్టర్ చూసి చాలా బాగా నిర్వహిస్తున్నారని డాక్టర్ను ప్రశంసించారు. తహసీల్దార్ నాగార్జున, డాక్టర్ పిఎల్ సునంద, సిహెచ్ఓ ఆర్ కృష్ణకుమార్, హెల్త్ సూపర్వైజర్ పి రామచంద్రరావు, స్టాఫ్ నర్స్ సువర్ణబాయ్, ఎంఎల్హెచ్పి స్పందన తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల అనుసారం ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుండి, టీడీపీ నాయకుల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్, ఇతర కారణాలతో అనేక మంది పేదల పెన్షన్లు రద్దు చేశారని, ఆ పెన్షన్లను కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అర్హుడికి పెన్షన్ ఆపలేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్న చందంగా తయారైందన్న పవన్. చేయూతనిచ్చిన వారిని తిడితే ఎలా అని ఆవేదన. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఆనం. బాధితులందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వినాయకుడి సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన గనుడు చంద్రబాబు. ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.